హలో మేడం, ఇది ఫ్లిప్కార్ట్ ఆఫీసా అండి? అవును సార్, చెప్పండి. మాది ఒకటి కుంచేపల్లిలో డెలివరీ ఉందండి. అది ఐటమ్ డెలివరీ చేయాలి, ఎందుకు చేయట్లేదు? అది ఫ్యాన్ కదండి, చాలా పెద్దగా ఉంది, బండి మీద తీసుకురాని కుదరదండి. అది లార్జ్ కి వేయకుండా స్మాల్ కి వేసారు, ఈ పాటు స్మాల్ కి ఇచ్చారు, అది ప్రాబ్లం అవుతుంది. అదొకటి ఇద్దరు వస్తే ఒకరు వెనక పట్టుకొని ఒకరు కూర్చోడానికి వీలవుతుంది. ముందు హ్యాండిల్ పెట్టుకొని అయినా కుదరదు, వెనకైనా బ్యాలెన్స్ ఉండదు. ఇప్పుడు మీరు పంపర్ అయితే అది వాళ్ళు ఎవరన్నా ప్రాబ్లం లేదు. మీ వాళ్ళు ఎవరైనా వస్తే చెప్పండి, పంపిస్తాం. మాకు వచ్చేది ఉంటే అసలు మీ దగ్గర మేము పెట్టుకోవడం ఎందుకండి? ఆన్లైన్ లో డెలివరీ ఆర్డర్ ఎందుకు పెట్టుకుంటాం మేము? మీరు ఇంతకుముందు గ్రాసరీ కూడా ఇట్లనే సతాయించారు. గ్రాసరీ అసలు మీకే కదండి, ఎవరికి అక్కడ. అవును, గ్రాసరీ ఇవ్వలేదు కనీసం. ఇప్పుడు ఇది ఇవ్వడానికి ఏంటి నాకు అర్థం చిన్నవి కాదు. ఏమన్నా చిన్నవి మీ వాళ్ళు మీరు దాన్ని రిజెక్ట్, మీరు యాక్సెప్ట్ చేసేటప్పుడు రిజెక్ట్ చేయాలి, అంతేగాని ప్రతిసారి ఇట్లా మీ దాకా వస్తుంది మీరేమో వచ్చి తీసుకోమంటారు. యాక్సెస్ ఉంటే ఇంత ప్రాబ్లం ఉండదు కదా కస్టమర్. అవును, మాకు కూడా ఇబ్బంది ఉందండి. చిన్న చిన్న వస్తే మీరు బుక్ చేసుకోండి, వెయిట్ ఇస్తున్నారా లేదా ఫస్ట్ ఆ కన్ఫర్మేషన్ తీసుకోండి. ఇంటి వరకు చిన్న చిన్న చేస్తున్నారు, చిన్న చిన్న ఫ్యాన్ కదా, అవును ఫ్యాన్ కదా. మీరు ఒక 50 రూపాయలు ఇస్తారా మరి వచ్చిపోయిన వాళ్ళకి? మేమెందుకు ఇస్తామండి? మరి మాకేమి ఎక్కువ అయి పెట్టామా ఆర్డర్? ఇప్పుడు మాకు 50 కాదు, ఇప్పుడు నేను అది ఆటో పెట్టి పెట్టాలన్నా నాకు 500 పడుతుంది. 500 కూడా ఎవరు రారు. ఎంత ఉంటదమ్మా ఫ్యాన్? ఒక 5 కిలోలు ఉంటదా, 10 కిలోలు ఉంటదా? 10 కిలోలు 5 కిలోలు బ్యాగ్ ఎంత? ఆ ఫ్యాన్ వేస్తే బ్యాగ్ అంతా చినిగిపోద్ది. ముందు పెట్టుకోవాలంటే హ్యాండిల్ తిరగదు. అసలు మీరు ఇట్లాంటి ఐటమ్స్ యాక్సెప్ట్ ఎందుకు చేస్తారు? వచ్చేదాకా మేము ఎప్పుడో మెయిల్ వేసామండి, మెయిల్ వేస్తే అది యాక్సెప్ట్ అవ్వలేదు తెలుసు. అవి వస్తూనే ఉంటాయి అని చెప్పారు, దానికి మేమేం చేయలేం కదా. ఆటో ఉంటే ఇష్యూ అవ్వదు. అందుకేనండి, అందుకే కొంచెం ఎక్కడ వస్తే లేదండి. నేను నిన్న మాట్లాడే అబ్బాయి నిన్నేం చెప్పాడు? రేపు డెలివరీ చేస్తా అని చెప్పాడు. ఇప్పుడేమో మీరు ఆ తేవడం కుదరదు అని మీరు చెప్తున్నారు. ఆ అబ్బాయి ఫోన్ చేస్తే మీ నంబర్ ఇచ్చాడు. చిన్నవి అయితే మీకు తెచ్చిస్తున్నాం కదండి. అమ్మా పెద్ద చిన్నవి అని మాకేం తెలుస్తుంది అమ్మా? మేము వెయిట్ అంటే ఇప్పుడు డెలివరీ బ్యాగ్స్ అనేది ఆ ఫ్యాన్ వేస్తే, సీలింగ్ ఫ్యాన్ అనేది వేస్తే అక్కడ కాడలు మొత్తం తెగిపోతాయి కూడా. సీలింగ్ ఫ్యాన్ డబ్బాలో ప్యాక్ చేసి ఉంటది. ఎందుకుంటది? అవునండి, ప్యాక్ చేసి ఉంటది, రెక్కలు ఉంటాయి, ఒక ప్యాకెట్ ఉంటది, మేము అదే కదా చెప్తున్నాము. ప్యాక్ చేసి ఉంటది. ఆ ప్యాకింగ్ బ్యాగ్ లో పెట్టుకుని తీసుకురావాలంటే బ్యాగ్ అయినా చిన్నుతుంది, ముందైతే హ్యాండిల్ తిరగదు. అందుకనే కదా మీరైనా ఇప్పుడు ఇద్దరు ఉంటే ఒకరు సపోర్ట్ ఉంటది వెనక పట్టుకోవడానికి. అంటే దీనికోసం అని కాదండి, ఏమన్నా వర్క్ వచ్చినా కూడా వాళ్ళు రాలేరు. మీరు ఎన్ని రోజులు పెట్టుకుంటారు ఇట్లా? లేదు అంటే మీరు ఓటీపీ చెప్పండి, డెలివరీ అప్డేట్ చేసి మీ వాళ్ళు ఎప్పుడు వీలైతే అప్పుడు ఇచ్చేస్తాం. మా వాళ్ళు వచ్చి తీసుకోవే పరిస్థితి లేదు. దర్శి దగ్గర ఉంటది వాళ్ళ కొజ్జేపల్లికి. వాళ్ళు పొదిలి నుంచి వచ్చి ఊక తీసుకోవడానికి వాళ్ళు పొదిలి తిరిగారు. దర్శి దగ్గరగా ఉండే దర్శి పెట్టుకుంటే మీకు ఇంకా ప్రాబ్లం పెట్టుకుంటారు. దర్శి అడ్రస్ నాకు ఉండొద్దా? నా ఊరు కుంచేపల్లి, దర్శి దగ్గర అంటున్నారు కదా, మీకు ప్రాబ్లం ఉండదు కదా. అక్కడ నా ఊరు కుంచేపల్లి. నేను అడిగి పెట్టుకుంటా, కుంచేపల్లి పెట్టుకుంటా. కుంచేపల్లి పెట్టారు, బట్ లొకేషన్ ఎందుకండి? మీరు మరి గద్వాల్లోనే ఎక్కడెక్కడో లొకేషన్ పెట్టారు యాప్ లో. ఏంది? నేను జాబ్ చేస్తున్నా గద్వాల గవర్నమెంట్ పాలిటెక్నిక్ లెక్చరర్. మరి లొకేషన్ ఎందుకండి అక్కడ పెట్టారు? ఎక్కడుంది గద్వాల? ఎక్కడుంది లొకేషన్? యాప్ లో మాకు అక్కడే చూపిస్తుంది లొకేషన్. ఏం చూపిస్తుంది? నువ్వు భలే చెప్తున్నావు అమ్మా. నేను గద్వాలలో పని చేస్తున్నా అని చెప్పినావు కాబట్టి గద్వాల్ అని చెప్తున్నావు. అదే అండి, గద్వాల్ ఏరియా కూడా మాకు తెలియదు. మీరు పిన్ కోడ్ ఇదే పెట్టారు. ఎక్కడ పిన్ కోడ్ పెట్టాను? 523240. నేను అదే అనింది, పిన్ కోడ్ ఇదే పెట్టారు. నేను అదే చెప్తున్నాను కదా, పిన్ కోడ్ ఇదే పెట్టారు. యాప్ లో లొకేషన్ మేము లొకేషన్ ఎంటర్ చేస్తుంటే చూపిస్తుంది, మాకు లొకేషన్ కూడా అందట్లేదు అసలు. ఏమందట్లేదు? నేను అడ్రస్ ఏమేమి ఉంది అడ్రస్ చెప్పండి మీ దగ్గర. నాకు దర్శి దగ్గర అన్నప్పుడు ఇంత ఎందుకంటే ఆర్గ్యూ చేయడం? ఆర్గ్యూ చేసుడు కాదు, వాళ్ళే తెచ్చిస్తారు కదా. ఇప్పుడు మీకు ఇప్పుడు మాకు లాభం మీరే చెప్తున్నారు కదా. మా మామ కాలు ఇరిగింది, ఆయన వచ్చి తీసుకోపోలేడు. మా అత్త ఆమె పొలంలో పనికి పోతుంది. మా భార్య వాళ్ళు ఇంటి అడ్రస్ పెట్టిన ఆమె ఇప్పుడు వాళ్ళ మా నాన్నని చూసుకోవాలా, లేకపోతే మీ దగ్గరకు వచ్చి డెలివరీ తీసుకొని పోవాలా? మేము అందుకే కదండి రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేయమంటారు? మేము ఐటమ్స్ పెట్టడమే తప్ప. ఇప్పుడు ఏ చిన్న ఐటమ్ వచ్చినా పంపిస్తూనే ఉన్నాం కదండి, ఎప్పుడు ఆర్గ్యూ చేయలేదు. పెద్దదని కదా ఇంత రిక్వెస్ట్ చేస్తున్నాం. చెప్తా వినమ్మా, అమెజాన్ లో పెడితే 1500 పడింది, మీ దాంట్లో పెడితే 1450 రూపాయలు పడింది. నాకు ఫ్లిప్కార్ట్, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉంది, 73 రూపాయలు ఇంకా తగ్గింది.
నేను నీ దాంట్లో సేవింగ్స్ ఉంటాయని ఫ్లిప్కార్ట్ లో పెట్టినా కదా. నేను అంతేగాని ఇప్పుడు నేను ఆడిగిడికి తిరగడానికి వేరే వాళ్ళని బతిలాడి తీసుకోవడానికి అని కాదు కదా పెట్టింది. మీరు బ్యాగ్ లో మేము ఇంత రిక్వెస్ట్ చెప్తున్నా కూడా నేను ఇవి ఇగో మీరు మాట్లాడేది మొత్తం ఫ్లిప్కార్ట్ ది మొత్తం మాట్లాడింది అంతా యూట్యూబ్ లో పెడతా. నిన్న మాట్లాడింది ఏంది? ఏమైంది అంటే ఎందుకు పెట్టుకుంటున్నారు మీరు? పందిట్లోకి పెట్టుకున్నారు అక్కడ డెలివరీ అడ్రస్, మీరు డెలివరీ లొకేషన్ ద్వారానే చెప్పారు మాకు దర్శి దగ్గర అని. దర్శి దగ్గర అయినప్పుడు అది పెట్టుకుంటే దగ్గర కాబట్టి వాళ్ళు తెచ్చిస్తారు కదా. ఎట్లా పెట్టాలి నేను దర్శికి? పిన్ కోడ్ పెట్టుకుంటే తెచ్చిస్తారు. ఏమైంది? దగ్గర వాళ్ళు తెచ్చి మీకు ఐటమ్ చేరడమే కావాలి కదా. ఇంత లాంగ్ అని మీ నోటితో మీరే చెప్తున్నారు. 10 కిలోమీటర్లు ఉంటది. మా వాళ్ళు దర్శికి పోతుంటారంట వచ్చిపోయేటోళ్ళు వాళ్ళ ఊరోళ్ళు. మీ పొదిలికి ఎవరు రారని చెప్తున్నావు, నువ్వు ఎవరైనా వచ్చి తీసుకోవని చెప్తున్నావు. ఎవరు రారని చెప్పడానికి నేను దర్శి వాళ్ళు పోతుంటారు వస్తుంటారు అని చెప్పి అంతా ఉంటది కదండి. ఎందుకు ఇప్పుడు చిన్న చిన్న ఐటమ్స్ తెచ్చిస్తూనే ఉన్నారు కదా. అవి కూడా తెగపోతే మీరు మాకు తెచ్చి ఇవ్వట్లేదు అనుకోవచ్చు. ఇదివరకు మీరు చాలా డైపర్స్ పెట్టారు, పిల్లలు బాటిల్స్ పెట్టారు, అన్ని తెచ్చిచ్చాము, అన్ని పంపించాము కూడా ప్రాబ్లం లేకుండా. ఫ్యాన్ పెద్దది కాదండి, కొంచెం మంచిగా మాట్లాడండి. కింటా ఉంటదా అంటున్నా? కింటా ఉంటదా? కింటానా ఇంకొకటి కాదు, అది తీసుకెళ్లే వరకు తెలుస్తుందండి. 5 కిలోలు చెప్పడం కాదు, దాని వాచ్యంగా దాని అదే చెప్పండి. కంపెనీ వాళ్ళు తెచ్చివ్వట్లేదని చెప్పండి. ప్రాబ్లం ఏంటి మేమే చెప్తున్నాం కదా.